ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసయ్య వ్యక్తిగత నామములో ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరిట ప్రైజ్ ద లార్డ్. అమూల్యమైనటువంటి పవిత్ర రక్తము చేత కడగబడి పరిశుద్ధమైనటువంటి ఆయన నోటి వాక్యము చేత దినదినము కూడా నడిపించబడుచు ఉన్నటువంటి మనము మనుషుని రీతిగా ఎలాగైతే ఎలాగైతే ఉంటామో మనుషుని పోకడ ఎలాగైతే మన జీవితంలో ఉంటుందో, మనం మట్టి మనుషులమే కదా, మట్టి మనుషులమైనటువంటి మనము ఆ స్వభావాన్ని ఎలాగైతే కలిగి ఉంటామో ఇదే స్థితిని ప్రభువుని కలిగినటువంటి మనము ప్రభువు వలె జీవించమని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. దేవునికి మహిమ. అర్థమైనట్లుంది. మనుష్య రీతిగా మనం ఎలాగైతే నడుచుకుంటా ఉంటామో ఒకనొకప్పుడు మనుష్య రీతిగానే నడుచుకున్నాం. మట్టి మనుషుడు ఆ మనుషుని యొక్క స్థితిగతులు, స్వభావము, ప్రవర్తన ఎలాగైతే ఉంటుందో అలాగనే ఒకప్పుడు మనము నడుచుకున్నాం కదా. తరువాత ఆయన పోలికగా ఆయన రక్తము, ఆయన వాక్యము మన జీవితాల్లోనికి ప్రవేశించిన తర్వాత మనము ఇప్పుడు ఈ నవీన స్వభావము, ఈ నూతనమైనటువంటి స్వభావాన్ని మనం కలిగి జీవించాలి. ఎప్పటి వరకైనా సరే, ఇక ఎప్పటి వరకు, చివరి వరకు ఈ నవీన స్వభావాన్ని ధరించుకొని మనము ఆయన అడుగు జాడల్లో నడవాలి. ఆదికాండము 28వ అధ్యాయం 7వ వచనం, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయినని ఏశావు తెలుసుకొనినప్పుడు, యాకోబు అప్పటి వరకు తల్లిదండ్రుల యొక్క మార్గంలో వారికి లోబడి, అనగా ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం కదా, దేవుని యొక్క అడుగు జాడల్లో మనం ఎలాగైతే నడుచుకోవాలో, క్రీస్తు రక్తాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి ఎలాగ మనము మసులుకోవాలో చెప్పుకుంటా ఉన్నాం. అలాగనే యాకోబు తన తల్లిదండ్రుల మాట విని ఏం చేస్తా ఉన్నాడంటే ఆ మాటకి లోబడి తన జీవితాన్ని వారికి అనుకూలంగా మార్చుకుంటా ఉన్నాడు. తన జీవితాన్ని వారికి అనుకూలంగా మార్చుకొని ఏం చేస్తూ ఉన్నాడంటే వారి చెప్పినట్లుగా, వారి తల్లిదండ్రులు చెప్పినట్లుగా నడవటం మొదలుపెట్టాడు. అంతేకాదు, మరి మనం వారి యొక్క అడుగు జాడల్లో ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే వారి అడుగు జాడల్లో నడుచుకోవాలి. అప్పటి వరకు మనుష్యుడు ఏ రీతిగా ఆ మనుషుని యొక్క ఆజ్ఞకి, వారి యొక్క ఆలోచనకి లోబడి జీవిస్తారో అదే మనుషుడు దేవుని మార్గంలో కూడా దేవునికి లోబడి జీవించాలి. ఇప్పుడు ఇక తల్లిదండ్రులతో ఇక మనుషుని రీతిగా అవసరం లేదు. ఆయన యొక్క రక్తము చేత, వాక్యము చేత అభిషేకించబడిన తరువాత దేవుని యొక్క మాట ప్రకారంగానే ఆమె తల్లిదండ్రుల కంటే మించినటువంటి దేవుడు, వారి కంటే మేలు చేయగలిగిన దేవుడు. వాళ్ళని మించి వాళ్ళకి ఆలోచనలలో మాత్రమే ఉన్నతంగా ఊహించుకుంటారు తల్లిదండ్రులు. అయితే దేవుడు ఆ ఆలోచనలని భౌతికంగా నెరవేర్చే దేవుడు, వారికి మించినటువంటి ఆలోచనలు కలిగిన దేవుడు. కనుక మనము ఏ రీతిగా మనుష్య స్వభావాన్ని పోలి, మనుష్య రీతిగా మనుషులకి లోబడి వారి పోలికగా వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకుంటామో, అలాగనే దేవుడు చెప్పినట్లుగా దేవుని పోలికగా మనము జీవితాన్ని కొనసాగించాలి. జీవితాన్ని మనము ఈ రీతిగా కొనసాగించినట్లయితే ఆయన యందున్నటువంటి మనకి ఆయన యొక్క చిత్తం అనేది నెరవేర్చినటువంటి వారం అవుతాం. దేవుని యొక్క ఆలోచనని నెరవేర్చినటువంటి వారం అవుతాం.
తల్లిదండ్రుల మాట విని ఏం చేస్తా ఉన్నాడంటే, వారు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞకి లోబడి అటువైపుగా నడవటం మొదలుపెట్టిండు యాకోబు. యాకోబు వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకుంటా ఉన్నాడు. మనుష్య రీతిగా మన జీవితాల్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆలోచనకి, మాటకి మనం ఎలాగైతే లోబడతా ఉంటామో అదే స్థితిని, అదే ఆలోచనని దేవునికి కూడా లోపరచాలి. మన ముందున్నటువంటి భౌతికపరమైనటువంటి రూపాన్ని క్రీస్తునందు మనం చూడకూడదు. మన ముందు ఒక మనుషుడు ఉన్నాడు. వారు ఎవరైనా సరే క్రీస్తునందు ఉన్నమా మనము? అయితే మన ముందున్నటువంటి వీరి యొక్క రూపాన్ని కానీ, వారి యొక్క ఆజ్ఞలు కానీ ఇప్పుడు మనం చూడవద్దు. ఎందుకంటే మనము దేవునిలో ఉన్నాం. ఆయన అన్నిటికంటే, అందరికంటే మించిన దేవుడు. ఆయన ఒకడు మాత్రమే మనకి గొప్ప మేలు చేయగలిగినటువంటి దేవుడై ఉండి నిత్య జీవమునిచ్చే దేవుడు, నిత్యత్వమునిచ్చే దేవుడు. ఆ మాటకి ఎలాగైతే లోబడి ఉన్నాడు యాకోబు, అటు తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యి, దేవుడు ఈ విధంగా నీవు ఉండాలి అని చెప్తే ఆ విధంగానే నడుచుకోవటం మొదలుపెట్టిండు. ఆ విధంగానే అదే అధ్యాయంలో 15వ వచనంలో ఉంది, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించదునని నేను నిన్ను ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. ఈ వాక్యం ఉన్నది కదా, ఈ వాక్యము యాకోబు తదనంతరము, యాకోబు జీవితంలో, తదనంతరం కాదు, యాకోబు జీవితంలో ఆ మనుషుడు విపరీతమైనటువంటి కష్టానికి, అవమానాలకు గురవుతున్న సమయంలో కూడా ఈ మాటని యాకోబు జవదాటల. మనం చదువుకున్నటువంటి ఈ వాక్యాన్ని యాకోబు జవదాటల. అర్థమవుతుంది అనుకుంటా ఉన్నా. ఈ వాక్యానికి యాకోబు అవమానాల మధ్యలో విలువ ఇచ్చి అవమానాలు పొందుకుంటూనే ఉన్నాడు. యాకోబు ఈ దేవుని మాటకి విలువ ఇచ్చి, దేవుడు మరలా నిన్ను తీసుకొస్తా అని చెప్పింది కదా, దేవుడు మరలా ఆ మనుషునికి ప్రత్యక్షమయ్యి పద ఇక పోదాం అని చెప్పేంత వరకు ఎన్ని అవమానాలు రాని, ఎంతటి శోధన మనుషునికి ఎదురుపడని ఓ పక్క గుసగుసలాడుకుంటా ఉంటారు. వీడు యాకోబు గురించి మన తండ్రి యొక్క ఆస్తిని తీసుకొని బాగా అభివృద్ధి చెందిండు. యాకోబు ఏమీ లేదు, మన దగ్గర ఉన్నది తీసుకొని బాగా అభివృద్ధి చెందిండు అని మాట్లాడుకుంటా ఉంటే యాకోబు విని బాధపడతాడు. అసలు అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? యాకోబు వల్లనే వచ్చింది. యాకోబుకి దేవుడు తోడై ఉండి, నీవు ఎక్కడైతే ఉంటావో అక్కడ నేను ఆశీర్వదిస్తా అని చెప్తే వాళ్ళు గుసగుసలాడుతూ ఉంటారు చూడండి. అది వాళ్ళకున్న బలం కాదు, వాళ్ళకున్న సామర్థ్యము కాదు. యాకోబు ఉన్నందువల్ల వాళ్ళకున్నటువంటి కొద్దిగా దేవుడు ఏం చేసిండు, గొప్పగా చేసిండు. గొప్పగా అయినాక దీన్ని చూసుకొని ఇది పక్కన పెట్టి, ఈ యాకోబు మన దగ్గరకు వచ్చినాకనే బాగుపడ్డాడు, మందే తీసుకున్నాడు అని ఇట్లాగా అనుకుంటా ఉంటే బాధపడినటువంటి మనుషుడే కానీ చల్ పద మనకేం తక్కువైంది, మనకే మస్తు ఉంది, మనకే కావాల్సినంత ఉంది, ఈ మాటలు మనం ఎందుకు పడాలి ఈ మాటలు అని అనుకున్న మనిషి కాదు. దేవుడు ఏమంటా ఉన్నాడంటే 15వ వచనంలో, ఈ దేశం నాకు నిన్ను మరలా రప్పించదను. అంటే నువ్వు వెళ్ళబోయేటువంటి ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి నేను మరలా తీసుకొస్తా. కాబట్టి నేను తీసుకొచ్చేంత వరకు, దేవుడు తీసుకొచ్చేంత వరకు అక్కడనే ఉండాలి కదా.
మరి మధ్యలో అవమానాలు వచ్చి, నిందలు ఎదురుపడి, నిందలు మనకు ఎదురయ్యి ఉండటం అవసరమా అనే ఆలోచన కలిగినప్పుడు ఉండటమే అవసరం. ఎందుకంటే దేవుని మాటకి విలువియ్యాలి కదా. దేవుని వాగ్దానం ఈరోజు సెలవిస్తా ఉంది. జ్ఞాపకం ఉంచుకోండి, మనుష్య రీతిగా మనుషుల్లాగా ఒకానొక సందర్భంలో ఎలాగైతే బ్రతికినమో, ఎలాగైతే యాకోబు దేవుని వాక్యము రాక మునుపు తల్లిదండ్రుల మాటకి విలువ ఇచ్చిండు. దేవుని వాక్యము మన జీవితంలోనికి వచ్చి ఆయన పరిశుద్ధ రక్తము చేత కడగబడిన తర్వాత కూడా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యానికే విలువ ఇవ్వాలి. ఇక అంతకు మునుపు ఉన్నటువంటి ఆ పరిస్థితులు, ఆ మనుషులు, ఇక వాళ్ళ గురించి మనకు వద్దు. ఎందుకంటే ఇప్పుడు మనము క్రీస్తునందు ఉన్నవారు. దేవుడు మనకంటే ఎక్కువ మేలు చేయగలిగిన మన ఆలోచనలకి, మనకు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకు మించినటువంటి ఆలోచన కలిగిన దేవుడు. కనుక ఆ దేవునికి మనం లోబడాలి. దేవుని ప్రమాణం ఈరోజు వాగ్దానం చేస్తా ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 49వ వచనం, మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ఇందాక చెప్పుకోవాలా, ఒకప్పుడు ఎటువంటి స్థితిలో యాకోబు ఉన్నాడో ఆ స్థితిని ఎలాగైతే కలిగి ఉన్నాడో అదే స్థితిని క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, అంటే దేవుని యొక్క వాక్యం ఎదురుబడిన తర్వాత అదే పోలికని దేవుని చిత్తానుసారంగా ధరించుకుంటా ఉన్నాడు, దేవుణ్ణి ధరించుకుంటా ఉన్నాడు. ఒకప్పుడు ఎలాగైతే తల్లిదండ్రులకు లోపడ్డాడో అటు తర్వాత తల్లిదండ్రుల కంటే మించినటువంటి దేవునికి లోబడతా ఉన్నాడు. మనం కూడా ఇట్లాగా కలిగి ఉండాలి జీవితాన్ని. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడేమో దేవుని యొక్క మాట ప్రకారంగా ఉండి, దేవుని దగ్గర ఉన్నప్పుడేమో తల్లిదండ్రుల మాట ప్రకారంగా ఉన్నాం అనుకోండి, ఉపయోగం ఉండదు. అంటే మీకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు దేవుని యొక్క మాట ప్రకారంగా అంటే అర్థం ఏంటంటే, తల్లిదండ్రుల దగ్గర ఉన్నాం, దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటా ఉన్నాం. ఆ నడుచుకుంటా ఉన్నప్పుడు అందరికీ మంచి పేరే వస్తుంది. అయితే ఈ తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి వారిలో కొద్దిమందికి దేవుని పిలుపు, దేవుని యొక్క పరిచర్య అనుగ్రహించబడుతుంది. మన యేసు ప్రభు వారికి చూడండి, మరియమ్మ తల్లితోటి వారి తల్లితోటి సమాధానం చెప్తా ఉంటాడు, అమ్మా నేను నా తండ్రి పనుల మీద ఉండొద్దా అని చెప్పని అంటాడు. అలాగనే ఎలీషాకి కూడా చూడండి, ఎలీషాకి దేవుని యొక్క పిలుపు వస్తాడు. ఇంటికి పోయి తల్లిదండ్రులు చెప్పి, ఇదిగో నాకు ఇట్లాగా దేవుడు పిలుస్తా ఉన్నాడు అని చెప్పాలని దేవుని వెంబడే వెళ్తాడు. అట్లాగా తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు తల్లిదండ్రులకు లోపడతానే దేవుని అడుగు చాడల్లో ఉండాలి. అనగా మనకు ఒక పర్టిక్యులర్ పని అనేది లేనప్పుడు, అంటే దేవుని యొక్క మన జీవితము దేవునికి ఒకనొక స్థితికి నిర్ణయించబడ్డది అని తెలవక మనకు తల్లిదండ్రుల యొక్కనే ఆయనకు లోబడి ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపు అనేది, ఒక పని అనేది మనకు నిర్ణయించబడుతుందో అప్పుడు మనము దేవునిలోకి వచ్చి ఉండాలి. ఇక తల్లిదండ్రులు మనకు అవసరం లేదు. ఇక దేవునితో పాటే జీవితం. దేవునితో పాటే జీవితం. ఎందుకంటే దేవుని యందు ఉన్నటువంటి వారికి దేవుడు ఆయన కృపనిచ్చి స్థిరపరుస్తాడు. అలాగని చెప్పనని యాకోబు తల్లిదండ్రులు మొత్తానికి వదిలిపెట్టలేదుగా. దేవుడు చెప్పిండు, నేను మరలా తీసుకొని వస్తా. మరలా తీసుకొచ్చిండు కదా తల్లిదండ్రుల దగ్గరికి. దేవుని యొక్క సమాధానము మన జీవితాలకు గొప్ప సమాధానాన్ని ఇస్తాడు. అనగా దేవుని ఉద్దేశం ఏమిటంటే, ఒకప్పుడు మీరు ఎటువంటి స్వభావాన్ని కలిగి మనుష్య రీతిగా జీవించారో ఆయన యందు ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే, ఒకప్పటి మనుష్య రీతిగా ఎలాగ జీవించారో దేవునిలో ఉన్నప్పుడు దేవుని రీతిగా జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ దేవుని రీతిగా జీవించేటువంటి వారు ఎప్పటికీ ఆ రీతినే కొనసాగించాలి.
ఆ స్థితిని చివరి వరకు కలిగి ఉండాలి. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. మనమందరము కూడా ఆయన యందున్న వారము కనుక సమాధానము మనకు స్థిరపరచబడినట్లు ప్రార్థించుకుందాం. ఆయన మనకు తన కృపను స్థిరపరచును గాక. సర్వోన్నతుడైన పరలోక తండ్రి, ఈ ఉదయకాలమందు మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా చెప్పబడినటువంటి వాక్యమును తండ్రి నీరు కట్టి ఫలింపచేసి మీ పరలోకపు శక్తి కలిగినటువంటి నామమునకు మహిమ కలిగినట్లుగా అద్భుతాలను ఆశ్చర్య కార్యములను జరిగించమని పరలోక తండ్రి మీ నామమునందు పరిశుద్ధుడు విన్నటువంటి దేవ, నీ పోలికగా మేము జీవించుటకు, నడుచుటకు, స్థిరపరచబడుటకు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యముల చేత మీ గొప్ప నామమునకు మహిమ కలిగినట్లుగా మమ్మల్ని బలపరచమని, ఒకానొక సందర్భంలో మనుష్య రీతిగా ఇటువంటి పరిస్థితులలో మనుష్య రూపమును, మనుషుని యొక్క ఆలోచన కలిగి జీవించున్నామో, ఇప్పుడు తండ్రి క్రీస్తు నందున్నటువంటి వారమై ఉండి క్రీస్తుని పోలి క్రీస్తుని యొక్క జీవితమును కలిగి జీవించడానికి మాకు సహాయమును అనుగ్రహించమని, అందుకు కావలసినటువంటి పరలోకపు వివేకమును దయచేసి మీకు మహిమను తెచ్చుకోనమని ఈ మనములన్నిటిని మీ పాదముల యొక్క చేర్చు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడయ్యున్న మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.